వెల్కమ్ టు మై ఛానల్ రాజు ద ట్రావెలర్. ఈరోజు మనం విజిట్ చేయబోయే ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం బెక్కవలులో ఉంది. ఇది రాజమండ్రి నుండి 40 కిలోమీటర్లు, రాజానగరం నుండి 25 కిలోమీటర్లు మరియు కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. గోదావరి తీరంలో ఉన్న ఈ బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగి తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాళుక్యులచే ఆరాధించబడిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయములో శ్రీ స్వామివారు స్వయంభూగా కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహము ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలా విగ్రహంగా బాసిల్లుచున్నది. భూమిలోనికి ఎన్ని అడుగులు ఉన్నదో ఎవరికీ తెలియదు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు నిజరూపమున శ్రీ స్వామివారి నాగాభరణం, నాగ యజ్ఞోపవితము, నాగ మొలత్రాడు, బిల్లకట్టు పంచెతో సుఖాసనం మీద కూర్చొని రాజ టీవీతో భక్తులకు దర్శనమిచ్చును. ఇక్కడ వెలిసి ఉన్న స్వామివారి ప్రత్యేకత దక్షిణావృతం తొండం కలిగి ఉండడం. శ్రీ స్వామివారి ఆలయములో భక్తుల విరాళములతో నిత్యాన్నదానము నిర్వహించబడును. భక్తులు శ్రీ స్వామివారి చెవిలో చెప్పుకున్న కోరికలు తీరి మరలా పునర్దర్శనం చేసుకొని శ్రీ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి నిత్యాన్నదానమునకు విరాళములు ఇచ్చడం జరుగుతున్నది. శ్రీ స్వామివారికి ప్రతి నెల శుద్ధ చవితి నాడు అనగా అమావాస్య వెళ్ళిన 4వ రోజున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణపతి హోమం జరుగును. శ్రీ స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. శ్రీ స్వామివారి విగ్రహం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో కలదు. ఇచ్చట స్వామివారి కాలు దగ్గర నుండి నిత్యము నీళ్లు పుడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ స్వామివారి ఆలయంలో మనం స్వయంగా చెవిలో దగ్గర వరకు వెళ్ళి చెవిలో మన కోరికలను కోరుకొనవచ్చు. అదేవిధంగా ఏటిమైలు ఉన్నవారు 6 మాసాలు దాటిన గర్భిణీ స్త్రీలు గర్భాలయంలోకి ప్రవేశించరాదు. ఎంతో అద్భుతమైన ఈ టెంపుల్ని విజిట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను. చాలా బాగుంటుంది. కానీ ఆలయ పరిసరాలు అభివృద్ధి చెందితే ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.